హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే ఈరోజు మార్నింగ్ నేను కృష్ణకాంత్ పార్క్ వాకింగ్లో ఈరోజు హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చాను ఫ్రెండ్స్. దానివల్ల ఎండ వచ్చేసింది. చూడండి, బయటకు వస్తే వెహికల్స్ కూడా చాలా హెవీగా వెళ్ళిపోతున్నాయి. అంటే ఆఫీస్ టైమ్స్ అవుతున్నాయి కదా, దానివల్ల యాక్చువల్లీ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. ఎవరైనా హైదరాబాద్లో ఇటువైపు వస్తే మెయిన్ రోడ్ల మీద స్లోగా వెళ్ళండి, ఎందుకంటే వెహికల్స్ ఆఫీస్ టైమ్స్ కదా చాలా హెవీ స్పీడ్లో వెళ్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వెహికల్స్, బైక్స్ అవి ఇంకా వస్తున్నాయి వెనకాల. ఈలోపు నీకు కృష్ణకాంత్ పార్క్ ఎంట్రన్స్ చూపిస్తాను. చూడండి వాళ్ళంటే చూడండి, ఇది బస్సు వస్తుంది చూడండి, చాలా బాగుంది బస్సు. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ పామరాయిలు బాగా ఉంటాయండి. అయితే ఇది కృష్ణకాంత్ పార్క్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్లో చాలా మంది నైట్ టైము, ఈవినింగ్ టైము వీడియోస్ యూట్యూబర్స్ తీస్తూ ఉంటారు, చాలా కంటెంట్స్ తీస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అరుదుగా ఎక్కువ మంది ఆర్టిస్టులు, సెలబ్రిటీస్ ఎక్కువ మంది రారు, కానీ కొంతమంది వస్తారు. యూట్యూబర్స్ ఎక్కువ వస్తారండి ఈవినింగ్ టైంలో. ఇక పార్క్ అనేది మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ నైట్ వరకు పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, అందరూ వస్తారు. పార్క్ మంచి ఎంజాయ్మెంట్లోన చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే పార్క్లో వచ్చేసి ఇంకా మీకు గొప్ప విషయాలు ఏంటంటే బయట హెల్దీ ఫుడ్స్ ఉంటాయండి. హెల్దీ ఫుడ్స్ అంటే జ్యూస్ అని, క్యారెట్ జ్యూస్, ఇంకా వచ్చేసి మనకి బీట్రూట్ జ్యూస్ అని, క్యారెట్ జ్యూస్ అని, గుమ్మడికాయ జ్యూస్ అని, మన ఇంట్లో దిష్టి కడతాం కదా బూడిద గుమ్మడికాయలు, అవి కూడా ఇక్కడ జ్యూస్ చేసి అమ్ముతారండి. అవి వాటిని చీప్గా లెక్క వేయద్దు, అవి హెల్త్కి చాలా మంచిదంటండి. దానివల్ల అట్లా చేస్తారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇంకా కృష్ణకాంత్ పార్క్ దగ్గర బైక్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. వీళ్ళంతా ఊరిని ఇక్కడ పెట్టలేదండి, వీళ్ళందరూ లోపల వాకింగ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని విషయాల గురించి డిస్కషన్ వస్తూ ఉంటారు. దానివల్ల చాలామంది వస్తూ ఉంటారండి. ఇక్కడ జ్యూస్ పాయింట్లు కూడా చూడండి, స్టాల్స్ ఉంటాయి చూడండి. స్టాల్స్ అన్నీ బాగుంటాయండి. ఇక్కడ వేరే వాళ్ళు కలుస్తూ ఉంటారు, కలుసుకొని మాట్లాడుకుని ఫ్రెండ్స్లు అందరూ కలుస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా వచ్చేసి చూడండి, కర్బూజా కాయలు కూడా అమ్ముకుంటున్నారు. పొద్దున్నే బాగుంటాయంట. ఈ జ్యూస్ తీసుకుంటారండి, ఇంటికి తీసుకెళ్ళి ఎందుకంటే ఇక్కడ ఒకసారి కొనడం రేట్ ఎక్కువ కదా. ఇక్కడ గ్లాస్ వచ్చి 40-50 రూపీస్ ఉంటుందండి. దానివల్ల ఒక కర్బూజా తీసుకెళ్తే 5 గ్లాసెస్ అవుతుందండి. ఇంటికి వెళ్తే మనకి 40 రూపాయలని కొనుక్కెళ్తాము. అది ఇంట్లో నలుగురు తాగొచ్చు అండి, చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. అండ్ ఇంకా చూసారా, మన ఇంట్లో కూర వండుకుంటాం కదా, సొరకాయలు, బోర సొరకాయలు, అవి కూడా ఇక్కడ జ్యూస్ అమ్ముతారండి. అంటే అవి కూడా హెల్త్కి మంచిదేనండి. దానివల్ల అన్నీ అమ్ముతూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఇంకా మీరు హెల్త్ విషయానికి వస్తే మట్టుకి పొద్దున్నే వాకింగ్ కంపల్సరీ చేయాల్సిందేనండి. ఎవరైనా చిన్నలైనా పెద్దవాళ్ళైనా అందరూ చేయాలి, చేస్తేనే హెల్త్ బాగుంటుంది. అంటే జ్యూసెస్ కూడా వాడండి, హెల్త్ ఫస్ట్.